మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శోభచంద్ర ఫోటో పట్టుకుని భూమి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళని ప్రేమించాలి అని మనం ముందే అనుకోం కదమ్మా. ఇది మన తలరాతలో భాగమే కదా. చూడమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నాడో అని చాలా బాధపడుతూ ఇక భూమి ఏడుస్తూ మాట్లాడుతుంటుంది. చూడు శోభ, ఇప్పుడు నా బాధను నేను ఎవరితో చెప్పుకోవాలి? భూమి ఆ గగన్ గాడితో వెళ్ళిపోతుంది. అనామకుడిని ప్రేమించినా నేను గగనంగా పెళ్లి చేసేవాడిని అని శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది. బావా, ఏంటి బావా నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటే ఎలా? ఇప్పుడు భూమిని బంధించేద్దాం. మధ్యలోనే ఆ గగన్ గాడిని అడ్డుకొని నీకు భూమి ఎప్పటికీ దక్కదని ఆ గగన్ గాడిని పైకి పంపించేద్దాం బావా. భూమిని మనం ఇంటికి తెచ్చేసుకుందాం బావా. నీ బాధని పంచుకోవడానికి నేనున్నాను బావా అని అపూర్వ చెప్తుంది. నువ్వు చెప్పింది నిజమే అపూర్వ, కానీ మనిషిని బంధించగలమే కానీ మనసునైతే బంధించలేం కదా. భూమి మనపై ద్వేషం పెంచుకుంటుంది, చూస్తాము. భూమి ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఎందుకంటే శోభాచంద్ర కూతురు కదా, నాపై ప్రేమతో ఆగిపోతుంది. వెయిట్ చేసి చూస్తాము అపూర్వ, చూద్దాం అని శరత్చంద్ర చెప్తాడు. ఇక భూమికైతే రాజేందర్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. ఏంటి సార్, అవునా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని భూమి ఇక పరిగెడుతూ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి సార్, ఆ కిల్లర్ చనిపోవడం ఏంటి అని అక్కడ చచ్చిపోయి ఉన్న కిల్లర్ని భూమి చూస్తూ బాధపడుతుంటుంది. అవునమ్మా, అతను చనిపోయాడు అని రాజేందర్ అంటాడు. అసలు ఇతను ఎలా చనిపోయాడు అని భూమి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకో ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. మనమే చంపేశామని చెప్పు రాజేందర్, లేకపోతే ఈ అర్ధరాత్రి ఈ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి పిలిపించడం ఏంటి? అసలు ఈ అమ్మాయికి ఇతను చనిపోయాడన్న విషయం ఎవరు చెప్పారు అని ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేనే సార్ అని రాజేందర్ అంటాడు. నువ్వేమైనా ఇన్ఫార్మర్ అయ్యావా? ఎందుకు ఈ అమ్మాయికి ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేలా చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని అతను చెప్తూ ఉంటాడు. చూడమ్మా, ఇలాంటి శవాలన్నీ మాకు చూడాలి అలవాటే. రా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, కూర్చొని మాట్లాడుకుందాం అని గదిలోకి తీసుకెళ్తాడు. సార్, ఆ కిల్లర్ని పట్టించింది నేనే సార్. అసలు అతను ఎలా చనిపోయాడు సార్ అని భూమి అడుగుతూ ఉంటుంది. వాడి చేత నిజం చెప్పించడానికి నేను చాలా ట్రై చేశాను. వాడు దెబ్బలు ఉడ్చుకున్నాడే కానీ ఇదిగో నిజం మాత్రం అస్సలు నోరు విప్పి చెప్పలేదు. నా దెబ్బలకి భయపడి వాడిలా సూసైడ్ చేసుకొని చచ్చాడు అని ఇన్స్పెక్టర్ అంటాడు. మరి మా నాన్నపై మర్డర్ చేసింది ఎవరో తెలుసుకోవటం ఎలా సార్? ఇప్పుడు అతను చనిపోయాడు కదా అని భూమి అంటుంది. చూడమ్మా, మీ నాన్నగారికి గుర్తుకొచ్చి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పే వరకు మనం కెళ్ళనే పట్టుకోలేం, కాబట్టి చేసేదేమీ లేదమ్మా. మీ నాన్నగారికి గుర్తుకొచ్చిన వెంటనే నువ్వే నిజం తెలుసుకుందోలే, వెళ్ళిరామ్మా అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఇక భూమి అయితే బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. భూమి భూమి ఏసీపీ గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు అని రాజేంద్ర చెప్తున్నా కూడా భూమి అయితే ఏమీ పట్టించుకోదు. ఆలోచిస్తూ ఇక బయటికి వచ్చేస్తుంటుంది. ఏసీపీ నైని దగ్గర నుంచి భూమికి ఫోన్ వస్తుంటుంది. మేడం, ఏంటి మేడం, కిల్లర్ చనిపోయాడు మేడం, ఎలా మేడం ఇప్పుడు అసలైన కిల్లర్ని పట్టుకోవడం అని భూమి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అపూర్వ ఎంతకు తెగించిందో నీకు అర్థమవుతుందా? అపూర్వ ఎంత పనిచేస్తుందో చూసావా భూమి? అసలు కిల్లర్ని కూడా చంపేసింది. కిల్లర్ని ఇలా చంపేసి కేసు క్లోజ్ చేస్తుందని పోలీసునైనా నేను కూడా ఊహించలేదు. సహాయం చేసిన అతడి ప్రాణాలే తీసేసింది అంటే ఆ అపూర్వ ఎంతటి రాక్షసో నీకు అర్థమవుతుంది కదా. మీ నాన్నకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వచ్చే వరకే మీ నాన్న ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. గుర్తుకు వచ్చిన మరుక్షణం అపూర్వ మీ నాన్నను చంపడానికి కూడా వెనకాడదు. కాబట్టి టేక్ కేర్ భూమి అని నైని ఫోన్ పెట్టేస్తుంది. భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక అపూర్వకి కొత్త ఏసీపీ అంటే భూమితో మాట్లాడిన ఏసీపీ యోగేంద్ర కాల్ చేస్తూ ఉంటాడు. ఆ మేడం, మీరు చెప్పినట్లే ఆ కిల్లర్ ప్రాణాలు తీసేశాను, కేస్ క్లోజ్ అయిపోయినట్లే అని చెప్తూ ఉంటే, అయితే కోకాపేటలో నీకోసం ఫ్లాట్ ఎదురు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, నాకు కావాల్సిన పని చేసి పెట్టినందుకు అని అపూర్వ అంటుంది. సరే ఉంటాను అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి అపూర్వ, మళ్ళీ నువ్వు ఒకరి ప్రాణాలు తీయించేసావా? ఎవరు? ఏసీపీ యోగేంద్రనా? కోకాపేటలో ఫ్లాట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా అని. క్రైమ్ రేట్ ఇలా పెంచుకుంటూ పోతున్నావేంటని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది. తప్పటం లేదు పిన్ని, అయినా ఈరోజు రాత్రితో ఈ క్రైమ్ రేట్ ఇక ఆగిపోతుంది. ఎందుకంటే భూమి ప్రాణాలు కూడా పోతున్నాయి కదా. భూమినే ఈ భూమి మీద లేకపోతే ఇక నేను క్రైమ్ ఎందుకు చేస్తాను చెప్పు అని అపూర్వ అంటుంది. ఏంటి, భూమి ప్రాణాలు తీస్తున్నావా, అదెలా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఈరోజు రాత్రి భూమి ఆ గగన్ కడుతూ వెళ్ళిపోతుందన్న విషయం బావకి తెలుసు. బావకి తెలుసన్న విషయం దానికి తెలియదు. గగన్ గారిని చంపేయమని నేను బావకి చెప్పాను. బావ గగన్ గారిని చంపేగానే భూమి ప్రాణాలు నేను తీసేస్తాను. అప్పుడు భూమి ప్రాణాలు పోయినట్లు బావ అకౌంట్లో పడిపోతాయి. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఉండు, చూస్తూ ఉండు, ఈ రాత్రికి ఏం జరుగుతుందో అని అపూర్వ అంటుంది. ఇక అర్ధరాత్రి అయి ఉంటుంది. అప్పుడే భూమి బ్యాగ్ పట్టుకుని బయట ఉయ్యాలో కూర్చొని ఉంటుంది. శరత్చంద్ర కిటికీలోంచి భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. బావా, నువ్వు అనుకున్నది సాధించేయాలి బావా. బావా, నువ్వు అనుకున్నట్లు మాత్రం భూమి ఆగిపోదు బావా. కాబట్టి వాడి ప్రాణాలు తీసేయాలి బావా అని అపూర్వ ఇక శరత్చంద్రని రెచ్చగొట్టుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమి దగ్గరికి వచ్చి రా భూమి అంటూ బ్యాగ్ పట్టుకొని భూమి చేపట్టుకొని కారు దగ్గరికి తీసుకొస్తాడు. రా భూమి, మనం వెళ్ళవలసిన దూరం చాలా ఉంది, ఎక్కువ భూమి అని గగన్ అంటూ ఉంటే భూమి ఆలోచిస్తూ అలాగే కారు దగ్గర నిల్చొని ఉంటుంది. బావా, వాడు వెళ్తున్నాడు, కాల్ చేసే బావా, కాల్ చేసి అని అపూర్వ అంటూ ఉంటుంది. శరత్చంద్ర గురిపెట్టుంటాడు. అయితే భూమి అయితే రాదు, అలాగే నిల్చొని ఉంటుంది. గగన్ చేపట్టుకొని కారెక్కు భూమి, కారెక్కు అని గగన్ ఇక అడుగుతూ బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే నేను చెప్పిన మాటలు శరత్చంద్ర మాట్లాడిన మాటలని భూమి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మీ నాన్నగారికి గతం గుర్తుకు వస్తే ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది అన్న నైని మాటలని మాటిమాటికి గుర్తు తెచ్చుకుంటూ కార్ డోర్ని క్లోజ్ చేసేస్తుంది. ఏమైంది భూమి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మనం వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది, నీకు అర్థం కావటం లేదా అని గగన్ అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఇదంతా షాక్ అయ్యి చూస్తూ ఇక భూమి వంక ప్రేమగా చూస్తూ ఉంటాడు. నేను రాలేనండి అని భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? నేనంటే ప్రాణం అంటావు. మనిద్దరం కలిసి ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వెందుకు ప్రతిసారి నన్ను ఇలా అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటావు అని గగన్ అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నాకు అన్ని అవమానాలే, మనమిద్దరం ఒక్కటే అనుకున్నాం కదా, ఇప్పుడు నా ప్రతిబింబమే నన్ను అవమానిస్తున్నట్లు ఉంది. ఇది కరెక్ట్ కాదు భూమి అని గగన్ అయితే ఇక బాధపడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడే భూమి దండం పెడుతున్నాను, క్షమించండి, మనం ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు, మనం ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదనిపిస్తుందండి, నేను మా నాన్నని వదిలి రాలేను అని భూమి అంటుంది. ఇక గగన్ అయితే ఆ మాటలు విని కోపంగా రగిలిపోతూ భూమి ముఖం కూడా చూడకుండా ముఖం తిప్పేసుకుంటాడు. శరత్చంద్ర అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇది ఇంకా అపూర్వ అయితే ఈ మాటలని షాక్ అయి వింటూ ఉంటుంది.